పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నిర్గమకాండము 30వ అధ్యాయం. ఒక్కొక్కరు ఒక వచనాన్ని చదవండి. మొదటి వచనం ఎవరైనా ప్రారంభించారు. చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. మంచిది, థ్యాంక్ యూ మా. మరొకరు చదవండి రెండవ వచనం. అలా మార్చి ఒక్కొక్క వచనం చదువుదాం. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని మొత్తము 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. మంచిది, మరొకరు చదవండి. దాని పై భాగముకు దాని 4 పక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు చేయవలెను. దాని జవకు దిగువ దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల అందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మూతకర్రలను సరమునను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొడిగింపవలెను. సాక్షుడు మందసం వద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం మీద నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరముకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అండి. చదివిన అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మనం ఇప్పటివరకు కూడా మొదటి వచనాన్ని నేర్చుకుంటూ వచ్చాం, రెండవ వచనాన్ని కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. మూడవ వచనాన్ని లాస్ట్ వీక్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పటివరకు మనం నేర్చుకుంటూ వచ్చినటువంటి విషయాలు మీరందరూ కూడా స్క్రీన్ చూస్తూ ఉన్నారు. లాస్ట్ వీక్లో మనం నేర్చుకున్న విషయాలు ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాం. 4th పాయింట్లో భాగంగా 4 కొమ్ములు ఉండాలన్న విషయాన్ని, ఆ 4 కొమ్ములు దేనికి సాదృశ్యమో లాస్ట్ వీక్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 4వ వచనాన్ని నిర్గమకాండం 30వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేయనై ఉంటున్నాం. దాని జవకు దిగువన 2 బంగారు ఉంగరములను చేయవలెను అన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. సమయం ఉంటే మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని తెలియచేస్తూ ఉన్నాను. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారము, వాటి యొక్క సాదృశ్యాలు ఏంటి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము ఎంత ధన్యులమో వాటి గురించి వివరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. గత కొన్ని మాసాల నుంచి మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క ఉన్న ఈ మాటను బట్టి మనం చూస్తే ఈ ధూపవేదిక గురించి లాస్ట్ ఒక 5 సెషన్స్ మనం విన్నాం. ఓన్లీ ధూపవేదిక గురించి. అందుకు ముందు మనము దేవుని యొక్క సన్నిధిలో దీప వృక్షం గురించినటువంటి విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ధూపవేదిక గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క మాటలు మనం చూస్తే ఈ ఉంగరములు దేనికి సాదృశ్యముగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తే
మనకు ఫస్ట్ ఉంగరం అంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన చేతికి వేసుకునేటువంటి ఉంగరం లాగా కాదు, మనం అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, స్క్రీన్లో మీరు చూస్తున్నటువంటి విషయాలు ఇక్కడ ఒక ఉంగరం లాంటిది మనం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు సైడు 2, అటు సైడు మనకు కనిపించలేదు కాబట్టి సేమ్ ఇటు సైడ్ ఎలా ఉంటుందో అటు సైడ్ కూడా 2 ఉంగరములు ఉంటాయి. ఎందుకు ఆ 2 ఉంగరాలంటే ఈ మోతకర్రలు ఉండడానికి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే మనం బలిపీఠం దగ్గర కూడా ఈ మోతకర్రల్ని మనం చూస్తూ వచ్చాం. వాటికి ఉన్నటువంటి సాదృశ్యాలు ఏంటి ఇవన్నీ కూడా. సో ఈ దినాన ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ ఉంగరములు దేనికి సాదృశ్యము అన్న విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క కృపకు వాగ్దానములకు సాదృశ్యమై ఉంటున్నవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కృపకు అదే రీతిగా దేవుని యొక్క వాగ్దానములకు సాదృశ్యమై ఉంటున్నది, అదేవిధంగా ప్రార్థన వాగ్దానములకు సాదృశ్యమై ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం సింపుల్గా అంటే వీటి గురించి ఎక్కువ విషయాలు చర్చెస్లో కానీ లేకుంటే సభల్లో కానీ ఇలాంటి విషయాలు ఎక్కువ నేర్పించరు కానీ, బట్ ఒకవేళ ధూపవేదిక గురించినటువంటి ప్రస్తావన వచ్చినట్లయితే ఆ ధూపవేదిక దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యమని, ఆ ధూపాన్ని అర్పించేటువంటి వారు ఎలా ఉండాలో కొన్ని విషయాలు, అలానే మనం ఆ ధూపము వేసేటువంటి ఆ యొక్క విషయాల్లో అంటే సాక్ష్య జీవితానికి సాదృశ్యముగా కూడా మరి ఈ యొక్క విషయాల్ని నేర్పిస్తూ ఉంటారు, బహుశా చర్చెస్లో కావచ్చు లేకుంటే ఇంకా పలు చోట్ల ఆయా విధాలుగా. అయితే ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడడం చాలా అరుదు, చాలా తక్కువ. అయితే ఇక్కడ మనము దేవుడు కృప చూపించాడు నేర్చుకోవడానికి, కాబట్టి మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉంగరములు కృపకు అదే రీతిగా వాగ్దానమునకు సాదృశ్యమై ఉన్నది, అదేవిధంగా ప్రార్థన వాగ్దానాలకి సాదృశ్యమై ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకరు చదవండి ఈ యొక్క సెంటెన్స్ని. ఒక్కరే కాకుండా స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు ఒకరు చదివిన తర్వాత మరొకరికి, ఈవెన్ దో వాక్యములైనా కూడా ఒకరు చదివిన తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒక్కరే చదవాలి అని లేదు, కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నా. స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు మనం అనే పాయింట్ చదవండి. ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తెలియజేసే వాగ్దానాలు. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధనను జయిస్తే జీవ కిరీటం పొందుదురు. థ్యాంక్ యూ అక్క. చూడండి, ఈ ధూప వేదిక అనేటువంటిది ధూపార్తి చేత పట్టుకొని యాజకుడు ధూపం వేస్తూ ఉంటాడు. అనగా సర్వ మానవాళి నిమిత్తమై ఈ యొక్క 12 గోత్రముల నిమిత్తమై ఈ యొక్క యాజకుడు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. ధూపం వేయడం అనగా ప్రార్థన చేస్తూ దేవునికి ధూపాన్ని అర్పించడం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనమందరం కూడా వీటిని ఏమని అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తే, మనం కూడా ప్రార్థన చేయనప్పుడు దేవుడు మనకు తెలియచేసే వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో టూకీగా మనం ప్రార్థన చేయొద్దు. ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తా ఉన్నా. ఎవరైనా కూడా అనారోగ్యంతో వచ్చినటువంటి వ్యక్తులు మీ ముందున్నారు, ఏదైనా ఒక జ్వరం కావచ్చు, ఏదైనా ఒక బలహీనతలు కావచ్చు, వాటి విషయాల్లో మీ ముందుకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని చేత పట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. అలా మీరు అలవాటుగా చేసుకోవాలి మీ ప్రార్థనా జీవితాల్లో. కొంతమంది ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రార్థన చేయమని అడుగుతారు, మరికొంతమంది వివాహ విషయాల్లో ప్రార్థన చేయమని అడుగుతారు, మరికొంతమంది అప్పుల సమస్య నుంచి విడిపించడానికి ప్రార్థన చేయమని అడుగుతారు. ఇంకా రకరకాలైనటువంటి విషయాలు, తల్లిదండ్రులకు లోబడలేదు అని కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు పిల్లల మీద. పిల్లలు కూడా పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటారు. ఎలా అంటే ప్రార్థన చేసుకోవట్లేరు మా పేరెంట్స్, సినిమాలు చూస్తూ ఉన్నారు, సీరియల్స్ చూస్తూ ఉన్నారు అన్నట్లుగా ఇలా రకరకాలైనటువంటి విధాలుగా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. అయితే మనం అర్థం చేసుకోవాలి, చేస్తున్న ప్రతి ప్రార్థనలో త్వరగా జవాబు రావడానికి మనం ఏం చేయాలంటే, మనం ఆ యొక్క వాగ్దానాలు అనేటువంటివి ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో అప్పుడు త్వరగా మనకు జవాబు వస్తుంది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఎలా చేసినా కూడా జవాబు అయితే వస్తుంది, కానీ వాగ్దానాలు కోట్ చేసి మనం ప్రార్థన చేసినప్పుడు మనలో విశ్వాసం అనేటువంటిది ఇంకా పరిపూర్ణంగా లేకుంటే పరిపక్వత చెంది
త్వరగా వాటిని రిసీవ్ చేసుకోవడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే వాక్యంలో మనం చూస్తే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వీటినైతే మీరు అడుగుతారో పొంది ఉన్నారని నమ్మాలి. నమ్మకుండా 10 గంటలు ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు. అవునా కాదా అండి? నా మాట అర్థమవుతుంది అందరికీ? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందన్న. చూడండి, విశ్వసించుకోకుండా ఒక 10 గంటలు ప్రార్థన చేసిన, గంట సేపు కన్నీరు కార్చి మోకాల్లోని ప్రార్థన చేసిన, మనలో విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా మనం అంతా మొరపెట్టినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రభు పైన అంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడని నమ్మవలెను కదా అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అడుగు వాటినల్లా కూడా పొంది ఉన్నామని నమ్ముడి అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ వాగ్దానాలు నమ్మాలి మనం. ఆ నమ్మి వాటిని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి దేవుని యొక్క సన్నిధిలో. అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. త్వరగా జవాబు రావడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా స్వస్థపరచు అంటాం. ఇంకా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలోనికి వెళ్ళి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది అన్న విషయాన్ని మనం గుర్తుకు చేసుకుంటాం. అదే మాట 1 పీటర్లో కూడా, పేతురు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత మనకు కలుగుచున్నది అన్న విషయాన్ని అప్లై చేస్తాం. ఆ వాక్యాన్ని అప్లై చేస్తాం. కాబట్టి మనము ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి నాకు జాబ్కి అప్లై చేయండి అంటే ఏ జాబో వాళ్ళు అడుగుతారు. అంటే పర్టికులర్గా ఆ అప్లికేషన్ పర్టికులర్గా ఏ జాబ్ అయితే మనం ఎప్పుడైతే మెన్షన్ చేసి చెప్తామో అప్పుడు అప్లై చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే త్వరగా పని జరుగుతుంది. అలా కాకుండా ఏదో ఒక జాబ్స్ నాకు అప్లై చేయండి అంటే వారు ఏం చేస్తారు? చాలా కష్టమైనటువంటి తరం. వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించడానికి సమయం పడుతుంది చాలా. అలానే మన ఆత్మీయ జీవితాల్లో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, శోధనలు జయిస్తే జీవకిరీటం పొందుకుంటాం అన్న విషయాన్ని మనం చూస్తాం. మనుషులకి రకరకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఆహార విషయాల్లో శోధనలు వస్తాయి, మన నేత్రాల విషయాల్లో శోధనలు వస్తూ ఉంటాయి, ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా శోధనలు వస్తూ ఉంటాయి, కుటుంబ పరంగా శోధనలు వస్తూ ఉంటాయి, ఇంకా రకరకాలైనటువంటి విధానాల్లో శోధనలు వస్తూ ఉంటాయి. కాబట్టి శోధన జయించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. శోధనలు ఏం చేయాలి? జయించాలి. పాత నిబంధనలో కూడా మనం చూస్తే యోసేపుకు ఒక శోధన వచ్చింది. మనకందరికి కూడా తెలుసు, ఇక్కడున్న అందరు కూడా బైబిల్ చదివేవారే, దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారే. అయితే ఒక శోధన వచ్చింది. ఆ శోధనని ఎలా జయించాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చేయని తప్పు కూడా జైలుకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, కానీ పాపానికి ఒప్పుకోలేదు. ఆ శోధనలో పడిపోలేదు ఆయన. మన జీవితాల్లో అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. 2 సహోదరులు ఉన్నారు. ఆహార విషయంలో మనం చూస్తే ఆకున్న విధానంని బట్టి మనం చూస్తే ఆహార విషయంలో జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నప్పుడు పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. శోధన, ఆహార విషయమైన శోధన అక్కడ. ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించడానికి శక్తి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. అయితే వాటిని జయించడానికి విశ్వాసమును, శక్తిని, బలాన్ని దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనము జయిస్తే, శోధనను జయిస్తే జీవ కిరీటం మనం పొందుకుంటాం. శ్రమ వచ్చిందని మనం మానివేయకూడదు ప్రార్థన, లేకుంటే బలహీనతలు ఉన్నాయని ఇలా రకరకాలైనటువంటి సమస్యలను బట్టి మనం దేవుళ్ళు ఎదగడం మానివేయకూడదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా మనం వాటిని అధిగమించడానికి ఎక్కువగా ప్రార్థన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎక్కువగా ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాలి. ప్రార్థన ద్వారా సమస్తాన్ని కూడా మనం పొందుకుంటాం. కాబట్టి గడిచిన దినాల్లో కూడా కోయిట్ టైం గురించి మనం డిస్కస్ చేస్తున్న సమయంలో ప్రేయర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్ గురించి నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. మోషేతో దేవుడు మాట్లాడినట్లుగా ఉదయాన్నే వచ్చి నన్ను కలుసుకోమని దేవాది దేవుడు తెలియచేసినప్పుడు అరుణోదయాన్నే లేచి తను కలుసుకున్నాడు. ఆయన ఎలా దేవుని సన్నిధిలో ఉండగలిగాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మొదటి స్థానాన్ని దేనికి ఇవ్వమంటున్నాడు, ఈ విషయాన్ని కూడా మనం కోయిట్ టైం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం 2 దినాలు. ఇక్కడ మనం చూస్తే మనం శోధనలు జయించు వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ధూప వేదిక అలానే మందసం మనం చూస్తే సముఖపు రెడ్డల బల్ల వీటికి చుట్టూ జవ ఉంటాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. జవ ఉంటాయి. ఈ జవ కిరీటానికి కూడా సాదృశ్యంగా మనం చెప్పవచ్చు.
జవ అంటే ఏదో కాదు, మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏదైనా కూడా అక్కడ నుంచి తొల్లిపోకోకుండా ఒక జవ అంటే ఒక కంచె లాంటిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జవ ఉంటుంది అన్న విషయాన్ని దేనికి సాదృశ్యం అంటే కిరీటాలకు సాదృశ్యంగా ఉంటుంది. మనం ప్రభువుల నుంచి తొలగిపోకోకుండా, దేవునిలో నుంచి తొలగిపోకుండా చూడండి, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ప్రభువుని అంగీకరిస్తారు, అన్ని వాటి వలె వారు కూడా ఉంటారు, అరుదు అనుకోండి, బట్ మనం చూస్తూ ఉంటాం, తిరిగి మునుపు జీవితంలోనికి వెళ్ళిపోయింటారు, అదే విగ్రహారాధనలోనికి, అదే పరిస్థితుల గుండా తిరిగి లోకంలో కలుసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. పద్ధతులు ఏం మారిపోవు. అంటే ఇలా మందిరానికి రారా అంటే వస్తారు, దేవుని మందిరానికి క్రమముగా వస్తారు, తర్వాత అలవాట్లు మారవు. సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇంకా మాట్లాడేటువంటి విధానం కావచ్చు, ఇంకా చూసేటువంటి విధానం కావచ్చు, దృష్టి విషయాల్లో కావచ్చు, ప్రవర్తన అంతటి విషయంలో మార్పు అనేటువంటిది ఉండదు. రకరకాలటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ మనం ముందుకు వెళ్ళినటువంటి సమయంలో దేవుడు మనకి కిరీటం ఇస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు సెకండ్ కమింగ్ గురించి, రాకడ గురించి చెప్పినటువంటి సమయంలో అనేక విషయాలు బోధిస్తూ వచ్చాను. దేవుడు మన కొరకు ఉంచినటువంటి ఈ యొక్క కిరీటాలు, పాత నిబంధనలో భక్తులకు లేనటువంటి ధన్యత, సంఘమైనటువంటి నీకు నాకు మనందరికీ కూడా దేవుడు దాచి ఉంచినటువంటి ఆ మర్మము అపోసినటువంటి పౌలు గారు ఏ రీతిగా తెలియచేశారో, ఈ మర్మము అన్న విషయాన్ని మాట్లాడుతూ వచ్చిన విషయాలు గతంలో తెలియచేసి ఉంటున్నాను. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం నిత్యము కూడా ప్రభు కొరకు జీవిస్తున్న సమయంలో శ్రమలు, శోధనలు కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అన్నిటిని కూడా జయిస్తూ ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ గతంలో ఎవరు ఈ క్లాస్ వినని వారు ఉన్నట్లయితే, ఇప్పటివరకు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఉంటే, ధూపవేదిక అంటే ఏంటో లేదు, ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తున్న రీతిగా ఇలా ఉంటుంది ఇమేజ్. సో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యాజకుడు ఏం చేస్తూ ఉంటాడంటే ధూపం వేస్తూ ఉంటాడు. ఆ ధూపం వేస్తూ ఆయనకున్నటువంటి గోత్రంలో నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటాడు యాజకుడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన రీతిగా, ఎవరైనా చదవండి ఈ మాటని. మరణం వరకు నమ్మకముగా ఉండువానికి జీవ కిరీటం ఇస్తాడు. ధూప వేదికలో జీవ కిరీటానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరణము వరకు నమ్మకముగా ఉండు వారికి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడున్న మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే, మన ఆధ్యాత్మిక జీవితాల్లో కొంతమంది మనం చూస్తే ఎందుకొరకు భక్తి చేస్తారంటే, నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, నేను చూస్తున్న విధానంను బట్టి నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పటి వరకు భక్తిని చేస్తారంటే తల్లిదండ్రులు మెచ్చుకునేంత వరకు భక్తి చేస్తారు కొంతమంది. మరికొంతమంది ఏంటంటే సేవకుడు, సేవకురాలు నమ్మకముగా, అంటే వారి నమ్మకత్వాన్ని గుర్తించాలని, లేకుంటే వారి భక్తి జీవితాన్ని గుర్తించాలని వారికి ఒక మైండ్ సెట్ వచ్చేంత వరకు భక్తి చేస్తారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. మరికొంతమంది ఏం చేస్తారంటే భర్త చూడాలని భక్తి చేయవారు ఉన్నారు, మరికొంతమంది భార్య చూడాలని భక్తి చేసేటువంటి వారు కూడా ఉన్నారు. నన్ను అడగనివ్వండి ఈ ప్రశ్నని, మనం చేసేటువంటి భక్తి దేవుని కొరకు ఉంటున్నదా, ప్రజల మెప్పు కొరకు ఉంటున్నదా, సేవకుడు చూడాలని ఉంటున్నదా, లేకుంటే ఇరుగు పొరుగు వారు చూడాలని ఉంటున్నదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం అంతము వరకు నమ్మకముగా ఉండాలి. అంతము వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండు వారికి జీవ కిరీటాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో బాప్టిజం తీసుకున్నటువంటి కమిట్మెంట్, బాప్టిజం తీసుకునేటువంటి సమయంలో తీసుకున్న తీర్మానాలు, మరణం వరకు నమ్మకముగా ఉంటానని, ఒకే సేవకుని ఎదుట, ఒకే పరిచర్యలో, లేకుంటే ఇంకా అపోస్తలుల బోధలో ఆత్మీయంగా దినదినం నేను కట్టబడతానని, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తానని, ఇలా ఎన్నో కమిట్మెంట్స్ తీసుకుంటాం కదా. అయితే ఆధ్యాత్మిక జీవితంలో రోజులు గడిచే కొద్దీ, మాసాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మరి ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఎలా ముందుకు వెళ్తా ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఎలా ముందుకు వెళ్తా ఉన్నామన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడండి. మోషే దేవుని ఇళ్ళంతటిలో కూడా నమ్మకస్తుడంట కదండి. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా, నమ్మకస్తుడుగా ఉంటున్నాడు. కీర్తనల భాగంలో కూడా మనం చూస్తే దేవుడంట నిర్దోష మార్గమందు ఉండు వారిని దేవుడు వెతుకుతున్నాడంట తన పరిచర్య చేయడానికి. దేవుడు నమ్మకస్తులను చూస్తాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. కేవలం దేవుని ఎదుట నమ్మకత్వం అంటే ఏదో ప్రార్థన చేసే విషయంలో నమ్మకత్వం అని కాదు. కుటుంబాల్లో ఒక బిడలుగా ఉన్నటువంటి వారు తల్లిదండ్రులకి నమ్మకముగా ఉంటున్నారా? భార్య భర్తలుగా ఉన్నటువంటి వారు మీ భార్యకు నమ్మకముగా, మీ భర్తకు నమ్మకముగా జీవిస్తూ ఉన్నారా? అన్ని విషయాల్లో కూడా మీ సేవకులకి, మీ సేవకురాలకి కావచ్చు, సంఘ విశ్వాసుల విషయాల్లో కావచ్చు, నమ్మకత్వాన్ని కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధనలో ఒక ఉపమానం చెప్తాడు. ఏంటి ఆ ఉపమానము? తను దూర ప్రాంతంలోనికి వెళుతూ ఒకరికి కొన్ని తలాంతులు, మరికొంతమందికి తలాంతులు, మరికొంతమంది తలాంతులు, 3 రకాలైనటువంటి తలాంతులు మనం చూస్తాం కదండి. ఎంతమంది గుర్తుంది? ఎన్ని తలాంతులు ఇచ్చారు మొదటి వాడికి? 5 తలాంతులను. 5 తలాంతులు. మరొకరికి 2 తలాంతులను. వెరీ గుడ్. మరొకరికి 1 తలాంతులను. 1 తలాంతు ఇచ్చినట్లుగా మనం చూస్తాం లేఖన భాగంలో. కాబట్టి మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఒకరికేమో 5 ఇచ్చారు, మరొకరికేమో 2 ఇచ్చారు, మరొకరికేమో 1 ఇచ్చారు. 5 ఇచ్చిన వారు ఏం చేశారు? మరి 5 సంపాదించుకున్నాడు. మరి 5 సంపాదించుకున్నాడు. మరికొంతమంది ఏం చేశారు? ఇంకో 2 ఇచ్చినోడు ఏం చేశాడు? మాట్లాడండి. ఇంకో 2 తలాంతులు ఇచ్చాడు, మొత్తం 4 తలాంతులు ఇచ్చాడు. ఈ రెండింటికి ఏం చేశాడు? ఇంకా 2 చేశాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టిండన్నా. భూమిలో పాతి పెట్టేశాడు కదండి. భూమిలో పాతి పెట్టేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా తిరిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అంటాడు, ఎవరు వారిలో నమ్మకస్తులు అంటే ఈ 2 కలిగిన వారు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఓకే, మంచిది. సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఈ టాపిక్లో ఈ విషయాన్ని మీకు చేపిస్తున్నాను. నేను ఎవరు అన్న టాపిక్ టీచ్ చేశాను గతంలో. నేను ఎవరు, అసలు మనం ఎవరము, మనం ఏం చేయాలి మన జీవితంలో అన్న విషయాన్ని మనం చూస్తే 1 తలాంతు అంటే ఎంత అంటే బైబిల్ ప్రకారం ద పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్ అన్న విషయాన్ని మనం చూస్తే ఈ టాలెంట్ వాజ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం ప్రతి విషయాన్ని కూడా చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్ని. 5 దేనారాలు, 2 దేనారాలు, అదే రీతిగా 1 కలిగి ఇచ్చినటువంటి విధానం మనం చూస్తాం. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అన్న విషయాన్ని, 5, 2, 1 అన్న విషయం. ఎగ్జాంపుల్గా బైబిల్ టర్మినాలజీలో మనం చూస్తే 1 టాలెంట్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 1 తలాంతు అంటే ఇక్కడ మనం చూస్తే 6000 దీనారాలు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంగ్లీష్లోనే దీనారాలు అంటారు. వీటిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని ఇంకా బిబ్లికల్ వేలో మనం అర్థం చేసుకున్నప్పుడు, అందరు స్క్రీన్ చూస్తున్నారండి? నిద్రపోతున్నారా? మిగతా వారు నిద్రపోతున్నారా? అందరు ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. మంచిది. కొంతమంది అయినా స్పందిస్తూ ఉన్నారు. మంచిది. సో ఇక్కడ మనం చూస్తే 1 తలాంత్ అనేటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 1 తలాంత్ అంటే 6000 దీనారాలు. ఏ రైతుకైనా మీరు అర్థం చేసుకోండి. బైబిల్ టర్మినాలజీ కావచ్చు, ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న విషయాలైనా కూడా కావచ్చు. 6000 దీనారాలు. ఇక్కడ 1 దీనారి అనేటువంటిది ఎంత అంటే 1 రోజు కూలి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్లో. యాక్చువల్లీ ఇది చెప్పాలనుకోలేదు కానీ బట్ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నా అర్థం చేసుకోవడానికి.
ఇక్కడ మీరు చూస్తే ఒక తలాంత్ అనేటువంటి తెలుగులో చూడండి 6,000 దీనారాలు బైబిల్ ప్రకారం. ఒక దీనారి అనేటువంటిది ఏంటంటే ఒక రోజు కూలి వంటిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక రోజు కూలి అంటే ఇక్కడ మనం చూస్తే 6,000 ఒక తలాంత్ అనేటువంటిది ఏంటంటే 6,000 రోజులు పని చేస్తే వచ్చేటువంటి సంపాదన. నా పాయింట్ అర్థం చేసుకోనండి. ఒక దీనారి అంటే ఏంటంటే ఒక రోజు కూలి, ఒక తలాంత్ అనేటువంటిది 6,000 దీనారీలు అంటే 6,000 రోజులు పని చేస్తే వచ్చేటువంటి ఆ మనీ అన్నట్లు. అర్థమవుతుంది కదండి? అప్పుడు చూడండి 6,000 డివైడెడ్ బై 365 డేస్ వేస్తే మీరు అర్థం చేసుకోవడానికి మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు మీ మొబైల్లో అయినా కూడా. 6,000 డివైడెడ్ బై 365 రోజులు కదా సంవత్సరానికి. అలా వేసుకుంటే వచ్చేది ఏంటంటే ఒక టాలెంట్కి ఎన్ని రోజులు అంటే 16 సంవత్సరాలండి. అర్థమవుతుందా నా మాటలు? ఒకవేళ అర్థం కాదు మళ్ళీ చెప్తాను, కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఒక టాలెంట్ అనేటువంటిది 6,000 రోజులు పని చేస్తే వచ్చేటువంటి డబ్బులు. అర్థం చేసుకోవడానికి మన భాషలో ఒక దీనార్ అంటే ఒక రోజు కూలి. అలా ఒక తలాంత్ అనేటువంటిది 6,000 దీనారాలు అంటే 6,000 రోజులు వచ్చేటువంటి ఆ యొక్క సంపాదన అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6,000 డివైడెడ్ బై 365 రోజులు వేస్తే వచ్చేటువంటి ఆ యొక్క లెక్క ఏంటంటే 16 సంవత్సరాల. ఇంకా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రోజులు కూడా ఉంటాయి. ఇక్కడ మీరు మొబైల్లో క్యాల్కులేషన్ చేసుకునే ఇదే వస్తుంది లెక్క. అయితే 16 సంవత్సరాలు జీవించగలిగినటువంటి విధానం అంటే ఒక టాలెంట్ అనేటువంటిది. అలా 2 టాలెంట్స్ అంటే 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు అంటే 32 సంవత్సరాలు తన జీవిత కాలంలో సంపాదించేటువంటి ధనాన్ని యజమానుడు ఇచ్చిపోయాడు. థర్డ్ పాయింట్ మనం చూస్తే 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి రిసీవ్డ్ అంటే ఎంత అంటే ఇక్కడ ఉన్నటువంటి 30,000 డేస్ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే 30,000 రోజులు సంపాదిస్తే వచ్చేటువంటి డబ్బునిచ్చాడు 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తికి. అంటే 82 సంవత్సరాలు అన్నట్లు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. 82 సంవత్సరాలు. ఈ మాటను బట్టి ఒక జీవితంలో తన జీవితంలో 5 తలాంతులు ఇచ్చినటువంటి వారికి 82 సంవత్సరాలు, 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తికి ఏంటంటే 32 సంవత్సరాలు కష్టపడితే వచ్చేటువంటి డబ్బులు ఇచ్చాడు. ఒక టాలెంట్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఏమో 16 సంవత్సరాలు జీవించగలిగినటువంటి డబ్బునిచ్చాడు. మనం అర్థం చేసుకోవాలి ఈ మాట. ఈ వ్యక్తి ఏమో 5కు 5 చేశాడు అంటే డబల్ చేశాడు. అంటే 160 సంవత్సరాలు జీవించగలిగినటువంటి డబ్బును సంపాదించుకున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే 32 సంవత్సరాలు తను కష్టపడితే వచ్చేటువంటి డబ్బును మనం చూస్తే తను కూడా డబుల్ చేశాడు. అంటే తన జీవితంలో ఇంకా 64 సంవత్సరాలు ఇంకా రిమైనింగ్ డేస్ అంత జీవించగలిగినటువంటి వాటిని సంపాదించుకున్నాడు. దాంతో డబల్ చేసుకున్నాడు. ఒక టాలెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక తలాంత్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే మనం చూస్తూ ఉన్నాం. తను ఏం చేశాడు? మట్టిలో బూడ్చిపెట్టేశాడు. యజమానుడు వచ్చి మళ్ళీ అడుగుతాడేమని జాగ్రత్తగా దాచిపెట్టాడంట. అప్పుడు ఎవరిని బట్టి బలా నమ్మకమైనటువంటి వ్యక్తులు అని అన్నాడు యజమాని వచ్చి? మాట్లాడండి. 5 తలాంతుల వ్యక్తి కలిగి ఉన్న వ్యక్తిని, అలానే 2 తలాంతులు కలిగినటువంటి వ్యక్తిని నమ్మకస్తుడు అన్నాడు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే తలాంతు అంటే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్లో. తలాంతు అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తి ఏంటి అదంటే మన జీవితం అండి. ఆలోచన చేయాలి. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితము, మన లైఫ్, మన జీవితాన్ని మనం ఎలా ఖర్చు పెట్టుకుంటున్నా, ఎందుకు ఉపయోగం లేకోకుండా మట్టిలో ఏ రీతికైతే దాచుకున్నాడో అలా మన జీవితాన్ని దాచుకుంటే ఉపయోగం ఉండదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కనీసం కొంతమంది అంటుంటారు కదా, కొంతమంది కనీసం నీ పనన్నా నువ్వు చేసుకోరా కదా, కనీసం నీ పనన్నా నువ్వు చేసుకో అమ్మా అంటుంటారు కదా. అంటే నిరుపయోగకరంగా ఉంటారు కదా. ఇంట్లో వాళ్ళకి ఉపయోగం లేకుండా, బయట వాళ్ళకు ఉపయోగం లేకుండా,
తనకు తాను ఉపయోగం లేకోకుండా జీవించే వారు లేరంటారా? చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే నాతో ఉన్న యవనస్తులు కొంతమంది ఉంటారు పరిచర్యలో. అన్న నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అన్న టైము, ఒక సైడ్ కాలేజీకి వెళ్తావు, ఒక సైడ్ ఏమో మళ్ళీ పరిచర్యకి వెళ్తావు, ఒక సైడ్ ఏమో మళ్ళీ ఇంట్లో పనులు చూసుకుంటావు, పరిచర్యలో పనులు చూసుకుంటావు అంటూ ఉంటారు. మన లైఫ్ టైం అనేటువంటిది దేవుడు మనకిచ్చిన ఆ కృపలో మనం డబల్ చేసుకోవాలి. కొంతమంది ఇంకా మీకు అర్థం చేసుకోవడానికి చెప్తాను. కొంతమంది ఉద్యోగాల విషయాల్లో మనం చూస్తే వాటిని ఏమంటారండి, ఓటీ అంటారా, జాబ్ చేసే వాళ్ళు మళ్ళీ ఎక్కువ టైం కేటాయిస్తే మనీ ఇస్తారు కదా, ఏమంటారు వాటిని? ఓవర్ టైం అంటారా? ఓకే, ఇంకా వేరే ఉచ్చరిస్తారు కొన్ని విషయాలు, ఏదైనా అనుకోవచ్చు. అంటే ఎక్కువ మనము ఇంకా ఓవర్ టైం ఎక్కువ పని చేసినప్పుడు అమౌంట్ ఇంకా ఎక్కువ వస్తాయి కదా, అర్థం చేసుకోవడానికి. తను ఆ యొక్క ఉన్న ఆ సమయంలో జాబ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ ఓవర్ డ్యూటీ చేసినప్పుడు వాటికి కూడా డబ్బులు వస్తాయి, అంటే ఇంకా సంపాదన అనేటువంటిది అధికమవుతుంది. అలానే మన సమయాన్ని మనం ఎలా ఖర్చు పెడుతూ ఉన్నాం, అలానే మనకున్న ధనాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం, మన కుటుంబాన్ని మనం ఎలా అభివృద్ధి పరుచుకుంటున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తలాంతు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి, జీవితం అండి, మన జీవితం. మనం ఈ 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తిలాగా, లేకుంటే 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తిలాగా ఉంటున్నామా? అందరికీ 24 గంటల సమయమే, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, సర్వమానవాళికి కూడా కదండి. అయితే ఈ 24 గంటల సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా ఉపయోగించుకుంటున్నాం? వేస్ట్ ఆఫ్ థింగ్స్కి ఏమైనా ఉపయోగించుకుంటున్నామా, లేకుంటే ఉపయోగకరంగా ఉండే వాటికి ఏమైనా మనం ఉపయోగించుకుంటున్నామా? ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి తలాంతు అనేటువంటిది మీకు బైబిల్ టర్మినాలజీలో మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. కాబట్టి దేవుడు మనందరికీ కూడా ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ రీతికైతే ఈ యొక్క ఉన్నటువంటి తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తికి దూరదేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రీతికైతే ఈ వ్యక్తులను అడుగుతున్నాడో, అలానే దేవాది దేవుడు కూడా మనల్ని కూడా అడుగుతాడు. ఇదిగో నీకు జీవితం ఇచ్చాను కదా, ఏం చేసావు ప్రభా అంటే, ప్రభా మంచిగా నేను ఇదిగో చదువుకున్నాను ప్రభా, స్తోత్రం. ఇంకా జాబ్ చేశాను ప్రభా, మంచిది. దెన్ వాట్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్? ఆధ్యాత్మిక జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి విషయాలు ఏంటి? కొంతమంది ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చుడే ఎక్కువ అనుకుంటారండి. ఆదివారము మందిరానికి వెళ్ళి వచ్చుడే ఎక్కువ, అదే భక్తి అనుకుంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో ఉన్న సంఘము అనుదినము అనే విషయాన్ని మనం చూస్తాం. అనుదినం దేవునితో సహవాసం చేయాలి. అనుదినము దేవునితో సహవాసం చేయాలి. అది ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది అన్నారన్న, ఏందన్నా రోజు గూగుల్ మీట్, వారానికి ఒక 2-3 రోజులు పెట్టచ్చు కదా అన్నారు. నీకు ఇష్టమైతే జాయిన్ అవ్వు, లేకుంటే లేదు, అంతే కదండి. దేవుడు ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించమని చెప్పాడు. దేవుడు సన్నిధిలో ఈ సమయాన్ని అనుగ్రహించమని నేను ఎంత ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నా నాకు తెలుసు. సేవకుల్ని ఈ ప్లాట్ఫామ్కి నడిపించే విషయంలో కావచ్చు, మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపింపచేయడం, 1 రోజు 2 రోజులు ఏదైనా ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడమే కొంచెం కష్టమైనటువంటి తరం. సేవకులు అనుకూలంగా ఉన్నారో లేదో తెలీదు కదండి. కానీ దేవుడు మనకి ప్లాట్ఫామ్ ద్వారా దేవుడు ఇంతగా మనకు నేర్పిస్తున్నాడంటే దేవుని ప్రణాళిక అనేటువంటిది ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదినం నూతన కోణంలో దేవుడు ఆయా రీతిలుగా ఒక్కొక్క సేవకుల ద్వారా ఒక్కొక్క విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితంలో మన అభివృద్ధి పొందడానికి దేవుడు అడుగుతాడు. మనం మరణించిన తర్వాత, నీకు జీవితం ఇచ్చాను కదా, నువ్వేం చేసావు నా కోసం భూమి మీద? ప్రభా, ఇంత ఆస్తిని సంపాదించుకున్నా ప్రభా, ఎవరి కోసం? నీ పిల్లల కోసం. మంచిదే అది కూడా. అయితే ఆధ్యాత్మిక జీవితంలో నీ పిల్లలకి ఎంత ఆస్తిని ఆధ్యాత్మికంగా మీరు సంపాదించారు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి.
ఆలోచన చేయాలి. అబ్రహాం పాస్టర్ ఒక మాట అంటాడు, ఏంటంటే నా పిల్లలకి నేను ఇచ్చే ఆస్తి ఏంటంటే ఈ యొక్క ఆత్మీయ జీవితమే. ఒక పాయింట్ మీకు చెప్తా ఉన్నా. ఏంటి వాళ్ళ ఆస్తి అంటే గూడి దగ్గరికి అక్కడ ఉన్న సెల్ఫ్లోకి తీసుకెళ్ళి ఆ బుక్స్, ఆ బైబిల్స్, ఇదే మీకు ఆస్తి అని చెప్తాడంట ఆయన వారి కుమారులకి. ఈరోజు మనం చెప్తా ఉన్నామా ఆ విషయాల్ని అర్థం చేసుకోవడానికి? మన పిల్లలకి ఆస్తులు, ఇదిగో పలానా చోట భూములు ఉన్నాయి, నేను ఉన్నా లేకున్నా అవి చూసుకొని బతుకు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఇదిగో ఇలా నువ్వు జీవించని చెప్పేవాళ్ళు ఉన్నారు. మంచిదే ఇవన్నీ కూడా. దెన్ స్పిరిచువల్ లైఫ్కు, ఆధ్యాత్మిక జీవితానికి వచ్చే లోపల నేను ఉన్నా లేకున్నా నువ్వు మంచిగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. నేను కలిగి ఉన్న భక్తి జీవితాన్ని నువ్వు కూడా కొనసాగించాలి. ఎక్కడ కూడా మన తరములో ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి వీలు లేదు. తరతరాలుగా ఆధ్యాత్మిక జీవితంలో ఇలానే ముందుకెళ్ళాలి అన్నట్లుగా బోధిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాలు అనేటువంటిది ప్రతి దినము కూడా దేవునిలో నడిపించుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తలాంతు అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం. ఈ జీవితం బట్టి మనం ప్రభు సన్నిధిలో ఎలా వెళ్తున్నాం అనే విషయాన్ని. తలాంతు అంటే దేవుడు ఇచ్చిన మనకు ఆస్తి, ప్రతిదీ కూడా. కాబట్టి ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వారికి పంచిపెట్టాడు. దేవుడు ఒక వ్యక్తికి ఏదైనా కూడా ఇవ్వాలంటే దేవుడు సోమరులకు ఇవ్వడండి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పామరులకే ఇచ్చాడు, సోమరులకు ఇవ్వలేదు, పామరులకు ఇచ్చాడు. విద్య లేని పామరులకు దేవుడు పరిచర్ను అప్పగించాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సోమరులుగా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. సోమరులను దేవుడు వాడుకోడండి. కాబట్టి మనం చూస్తే ఎవరి సామర్థ్యములు చొప్పున వారికి పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఏదైనా కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి, లేకుంటే ఏదైనా కూడా దేవుడు కార్యం జరిగించాలంటే 3 విషయాలు చూస్తాడండి. శారీరక సామర్థ్యాన్ని చూస్తాడు, ఈ వ్యక్తి చేయగలడా లేదా అన్న విషయాన్ని. అలా అయితే మోషేని ఎలా చూశాడన్నా అంటే దేవుని దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు. దేవుడు మనల్ని చూస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం. మోషే తనకు తాను బలహీనుడు అనుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టి వేరు, శారీరక సామర్థ్యం వేరు. అందుకే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు అక్కడ. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మనం చూస్తే ఫిజికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అనేటువంటి స్పిరిచువల్ ఎబిలిటీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఏదైనా కూడా ఒక బాధ్యత, ఒక పని మన జీవితాల్లో ఇస్తున్నాడంటే ఈ యొక్క 3 విషయాలను కూడా ఆలోచన చేస్తాడు. మానసిక సామర్థ్యం, అలానే మనం చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యం కూడా. సేవకుడు కూడా ఒక పని అప్పగిస్తూ ఉన్నాడు నమ్మకంగా మీకు అంటే ఈ విషయాలను అర్థం చేసుకొని మీకు పనిని అప్పగిస్తాడు. ఆ విషయాల్లో నమ్మకంగా ఉండేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు నాకే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా అనుకోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటిని ఏమి చేయాలో చెప్పలేదు. టాలెంట్ అయితే ఇచ్చాడు, 3 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు, కానీ వాటిని ఏం చేయాలో యజమాని చెప్పి వెళ్ళలేదు. అలానే మనం చూస్తే లేఖన భాగాలు బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు అయినా కూడా ఇద్దరు వాటిని 2 చేసినట్లుగా మనం చూస్తాం. చివరికి యజమానుడు వాటిని అనేకమైన వాటి మీద నియమించెను. కాబట్టి మనకిచ్చినటువంటి జీవితాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడు కూడా మనకు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు కూడా తన దినములలో మన జీవితాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు కూడా మనకు ఆయుష్ ఇచ్చి మనం ఎన్ని సంవత్సరాలు జీవించాలో తన గ్రంథంలో లిఖించుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని మనం కలిగి ముందుకెళ్తున్నాం. మనం చూస్తే బైబిల్లో ఎగ్జాంపుల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క వారి జీవితాన్ని డబల్ చేసుకున్నారు, తనకున్నటువంటి విధానాన్ని డబల్ చేసుకున్నారు. కాబట్టి ఈమె తన శక్తి కొలది చేసి ప్రభు కొరకు భూస్థాపన నిమిత్తం నా శరీరంను ముందుగా అభిషేకించని అంటాడు. ఏంటి? తనకున్నటువంటి ఆ యొక్కన్నటువంటి విలువైనటువంటిది ప్రభు కొరకు ఖర్చు పెట్టింది. ఆమె ప్రభు కొరకు ఖర్చు పెట్టింది. మాసిదోనియా, అకయలో ఉన్నటువంటి విశ్వాసులు మనం చూస్తే పరిశుద్ధ జీవితంలో జీవిస్తూ వారేంటంటే బీదలైనటువంటి వారి నిమిత్తము అన్న విషయాన్ని అకయ వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యొక్క కొంత సొమ్మును చందా వేసినట్లుగా మనం చూస్తాం. ఈవెందో వారు ఇంకా మనం చూస్తే మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలు వాళ్ళు. అయినా ప్రభు విషయంలో, ప్రభు కొరకు భక్తి చేసేటువంటి విషయంలో, ప్రభు కొరకు జీవించేటువంటి విషయంలో, ప్రభు కొరకు ఏదైనా కూడా చేసేటువంటి విషయంలో
వారు ఎక్కడ కూడా తగ్గలేదండి. వారు నిరుపేదలైనప్పటికీ కూడా వారి జీవితాన్ని సరైనటువంటి రీతిగా ప్రభు కొరకు ఖర్చు పెట్టుకున్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? కనీసం 3 పూట్ల తినలేని పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు కూడా లేరు. దేవుడు సమృద్ధినిచ్చాడు కదా. మనం ప్రభు కొరకు ఎలా మనం జీవించగలుగుతున్నాం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తే తుకీక్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి విషయాలు, ఇంకా మనం ఆధ్యాత్మికంగా మనం చూస్తే ఈ యొక్క విషయాలు నేర్చుకున్నటువంటి విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి యొక్క జీవితాన్ని ఒక్కొక్క రీతిగా ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్ళారు. తుకీకు నమ్మకమైన పరిచారకుడిగా జీవించాడు. ఈరోజు మనం నమ్మకత్వం గురించిన విషయాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాను మీతో. పౌలుతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఏ రీతిగా వారు జీవించగలిగారు. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు కొరకు జీవించినటువంటి వారిలో ఫీబే, ఆమె అనేకులకు సహాయం చేసినటువంటి స్త్రీగా ఉంది. ఫీబే గురించి కూడా గతంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రిస్కిల్లాకును అకుల్లాకును అనే విషయాన్ని మనం చూస్తే వారు ప్రాణాలు ఇచ్చుటకైనను కూడా తెగించిరి. పరిచర్య కొరకు వారు జీవించిన విధానం మనం చూస్తే, దేవుని కొరకు వారు జీవించిన విధానం, ప్రభు కొరకు జీవించినటువంటి విధానం మనం చూస్తే, వారి ప్రాణము కొరకు వారు నా ప్రాణం కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలా వారు అంత నమ్మకత్వాన్ని కొనసాగించారు ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే, ప్రభు సన్నిధిలో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో బహుగా ప్రయాసపడేటువంటి వారముగా, ఆధ్యాత్మిక జీవితం కొరకు తృష్ణ కలిగేటువంటి వారముగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. ఆత్మీయ దాహం అనేటువంటిది మనం కలిగి మనం ముందుకెళ్ళాలి. శారీరక దాహం అనేటువంటిది ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, నా పిల్లలు ఎట్లా, నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, ఇవే ఆలోచన ఉంటాయి. వాటి గురించి ఇంకా మనసు పెడితే కనుక వాటి నుంచి బయటికి రావడం కూడా కష్టమే. దెన్ వాట్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్? ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఎలా ఆలోచన చేస్తూ ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనం చూస్తే ఈ విషయాలు మనం గుర్తుకు చేసుకున్నప్పుడు, టాలెంట్ గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అలానే ఇందాక మనం చూసినట్లుగా సోదరులు జయిస్తే మనం ఎలా అన్న విషయాన్ని మనం చూసినప్పుడు, యోసేపు జీవితంలో కూడా తను సోదరుని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపుకు తాను ఎవరో తనకు తెలుసు, స్పష్టత ఉంది తనకి. అలానే మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం నమ్మకమైనటువంటి వారంగా మనం జీవిస్తూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇదిన్న టాపిక్లోనికి మళ్ళీ మనం వద్దాం. కాబట్టి మనం నమ్మకంగా ఉంటున్నామా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు కుటుంబాల్లో మనస్పార్థాలు, ఎందుకు సేవకులకి విశ్వాసులకి అక్కడ ఉన్నటువంటి మనస్పార్థాలు వస్తూ ఉన్నాయంటే, సరైనటువంటి అవగాహన లేకుండా, అండర్స్టాండింగ్ మైండ్ లేకుండా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఎందుకు పిల్లలకి తల్లిదండ్రులకి సరైనటువంటి నమ్మకత్వం లేకుండా ఉంటున్నారు? వివిధ రకాలైనటువంటి పరిస్థితులు, రహస్య జీవితాలు, వీటన్నిటిని బట్టి కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నారు, సమాధానం లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఏవైతే అడ్డుగా ఉంటున్నాయో, నమ్మకంగా లేకుండా, ఆ విషయాల్లో ప్రార్థనాపూర్వకంగా వాటి నుంచి బయటకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని తెలియజేస్తాం. కాబట్టి మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే, ఆ వాగ్దానాలు నెరవేర్చబడినప్పుడే మన విశ్వాసం నుండి పరిపూర్ణ లేదా సంపూర్ణ విశ్వాసంలోనికి వెళ్ళగలుగుతామన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అందుకే మనం చూస్తే మరణం వరకు నమ్మకముగా ఉండు. మన జీవితంలో ఈ శ్వాస ఉన్నంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా ప్రభువుకు నమ్మకముగా జీవించే వారంగా ఉండాలి. నమ్మకముగా ఫలానా వ్యక్తి నమ్మకస్తుడు అన్నట్లుగా దేవుడు కొంతమందికి సర్టిఫికేట్ ఇచ్చాడండి బైబిల్లో. ఊజ్ అనేటువంటి ప్రాంతం అంతట్లో కూడా యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనంను విసర్జించిన వాడు, అతడు అంటూ వాడు లేడన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ఎంత మంచి టెస్ట్ మనీ ప్రాంతంలో. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం కూడా అలా ఉంటున్నామా? మన వంశాల్లో మనల్ని గురించి దేవుడు నమ్మకస్తుడని చెప్పగలుగుతున్నాడా? మన కుటుంబాల్లో, మన సంఘములో, మన వీధిలో
ప్రభు కొరకు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఎదిగే విషయంలో ఫలాని వాళ్ళు మంచి నమ్మకస్తులండి, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటున్నారండి అని మనం చెప్పగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ సినిమా హాల్లో కనిపించేవారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ సీరియల్ సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికంగా భక్తి జీవితాన్ని కనపరుస్తూ కూడా బూతులు మాట్లాడేటువంటి వారు కూడా ఉన్నారు. అలా ఉంటే ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండలేమన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు సర్టిఫికెట్ ఇవ్వగలుగుతున్నాడా? మనం ఆలోచన చేసుకుందాం. మన హృదయంలో నిజముగా మనం ప్రభు కొరకు నమ్మకంగా మనం జీవిస్తున్నామా, లేకుంటే ప్రజల మెప్పు కొరకు మనం జీవించగలుగుతున్నామా? ఆలోచన చేయాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించే వారంగా మనం జీవిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనం మరికొన్ని విషయాలు మనం చూస్తే 5వ పాయింట్గా మనం చూస్తూ వచ్చిన విషయాలు, విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉండాలి. అలానే పరిపూర్ణ విశ్వాసంలోనికి మనము వెళ్ళగలుగుతాం అన్న విషయాన్ని, నమ్మకంగా మనం జీవించేటువంటి వారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మనం చూస్తే ఈ నిర్గమాకాండం 30వ అధ్యాయంలో 3-4 వచనాల్లో రాయబడినట్లుగా, నిర్గమాకాండం 30వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడిన రీతిగా దాని 2 పక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 2 ప్రక్కల అనగా 2 మూలల ఈ యొక్క బంగారు ఉంగరములను ఉంచవలెను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా ఇరు ప్రక్కల అంటే వర్తమాన కాలంలోను, అలానే ప్రస్తుత కాలంలోను, భవిష్యత్ కాలంలోను, తర్వాత రాబోయే కాలంలోను ఈ కృపలో మనం ముందుకెళ్ళాలి. అలానే ప్రార్థన వాగ్దానాలు మన జీవితాల్లో కొనసాగబడుతూ ఉండాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళేటువంటి విషయంలో మనం తప్పకుండా దేవుని యొక్క వాగ్దానాలు మనం నమ్మేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో పాటలు కూడా ఉంటున్నాయి. వాగ్దానములనిచి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. మన జీవితాల్లో వాగ్దానం ఇచ్చేవాడు ఆయనే, వాటిని నెరవేర్చువాడు కూడా ఆయనే. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. మనం ఎటువంటి దేవుని కలిగి ఉన్నామన్నది కూడా మనం గ్రహింపు కలిగి ఉండాలి. కాబట్టి మనము నామకార్థమైనటువంటి స్థితిలో భక్తిని కొనసాగించకూడదు, నామకార్థంగా ప్రభు యొక్క పేరు ఉచ్చరించకూడదు. ఆ భక్తి జీవితంలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రతి కాలంలో కూడా ఈ ప్రార్థన, దేవుని యొక్క కృప అనేటువంటిది ఉంటున్నది, ప్రార్థన అనేటువంటిది ఉంటున్నది. దీన్ని మనం కొనసాగించేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చూస్తే అవి దాని మోతకర్రలకు స్థలములు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 2 ఉంగరములలో మోతకర్రలు దూర్చి అరణ్య యాత్రలో ముందుకు సాగేటప్పుడు తీసుకెళ్ళడానికి వీలుగా సహాయంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం చూస్తే వారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. మనం పాటలు కూడా మనం పాడుకుంటూ ఉంటాం. మన జీవితం అనేటువంటిది ఒక అరణ్యం లాంటిదండి. ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకుంటే జీవితం అనేటువంటిది ఒక అరణ్యం లాంటిది. అరణ్యంలో సమృద్ధి ఉంటుందా అంటే ఉండదు అండి. అరణ్యంలో నీళ్ళు ఉంటాయా? మాట్లాడండి గట్టిగా. ఉండవు. అందరూ సమాధానం చెప్పండి. ఎస్/నో. అరణ్యంలో నీళ్ళు ఉంటాయా? ఉండవు బ్రదర్. అరణ్యంలో ఆహారం ఉంటుందా? ఉండదన్న. అరణ్యంలో ఏసీ ఉంటుందా? ఉండదన్న. అరణ్యంలో నీడ ఉంటుందా? ఉండదు. మాట్లాడండి. ఉంటది. నీడ ఉంటుందా అరణ్యంలో? ఉంటదన్న. ఉంటుందా? ఎంతవరకు ఉంటుంది అరణ్యంలో నీడ? ఒకసారి ఆలోచన చేయాలి. మనం సింపుల్గా సౌదీ అరేబియాలో అరణ్యాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అర్థం చేసుకోవడానికి. అది కనుచూపు మేరకు అలాంటి ప్రాంతాల్లో మనం చూస్తే ఎక్కడ కూడా చెట్టు కనిపించదు, ఎక్కడ కూడా చెట్టు అనేటువంటిది కనిపించదు. కొన్ని అరణ్యాల్లో ఉండొచ్చు,
అయితే ఏది కూడా ప్రొటెక్షన్ అనేటువంటిది ఉండదు. అరణ్యంలో మంచి దారి ఉంటుందా? ఉండదు. అరణ్యంలో ఏదైనా కూడా జంతువులు వస్తే కన్నా, లేకుంటే ఏవైనా కూడా ఒకవేళ పాములు లాంటివి కానీ ఏదైనా హాని కలిగించేటువంటివి ఏమైనా ఉంటే సహాయం ఉంటుందా అంటే ఏది ఉండదు. అరణ్యంలో ఏదైనా కూడా శ్రమ కలిగిస్తే హాస్పిటల్స్ ఉంటాయంటే ఉండవు. ఏది కూడా సదుపాయాలు ఉండవు. అలానే మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితం అనేటువంటిది కూడా, మన జీవితం అనేటువంటిది కూడా అరణ్యము లాంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యము లాంటిది. ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిపింపబడుతున్నప్పుడు వాళ్ళు నీళ్లు లేవని గొడవపడ్డారు మోషేతో. చంపడానికి తీసుకొని వచ్చావా మోషే ఇక్కడికి? ఏదో ఆ యొక్క బానిస బ్రతుకులైనా కూడా కనీసం అంటే గంజైనా కూడా తిని తాగేవాళ్ళం అన్నట్లుగా. కాబట్టి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మోషే బండను కొట్టగా నీరు వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు చెప్పినట్లుగా దేవుడు వారికి ఎలా వారిని పోషించాడు. ఆకాశం నుంచి దేవుడు పూరేలను కురిపించాడు కదండి. దేవుడు ఎంతగా కృప చూపించాడు వారి జీవితాల్లో. ఆ అరణ్యంలో ఏది కూడా వారికి తక్కువ లేకుండా దేవుడు పోషించాడు. అరణ్యంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసిన మేలు తలుచుకుంటే ఎంతో ఎంతో ఆదరణ కలుగుతుందండి నిజముగాని. ఈవెందో జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి జీవితాల్లో వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట, వారు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదంట. దేవుడు ఎంత కృప చూపించాడో ఆలోచించేయండి. వారు వండుకొని తినలేదు, దేవుడు కురిపించాడు. ఏ పూట కావలసినటువంటి ఆహారం ఆ యొక్క పూటకి దేవుడు సమకూర్చాడు. దేవుడు ఎటువంటి గొప్ప దేవుడు ఆలోచించేద్దాం. కాబట్టి మనం చూస్తే లేఖన భాగంలో బట్టి మన జీవితం అరణ్యంలో కొనసాగించేటువంటిది. అది లేదు ఇది లేదని బాధపడేదానికన్నా ఉన్న వాటిని బట్టి ప్రభు సన్నిధిలో స్తుతించగలిగితే లేనివి మన దగ్గరికి వస్తాయి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అరణ్యములో ముందుకు సాగేటప్పుడు వీటిని తీసుకెళ్ళడానికి వీలుగా సహాయముగా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మోత కర్రలు అనేటువంటివి దేనికి అన్నట్లుగా. కాబట్టి మన జీవితంలో మనం చూస్తే పాట కూడా మనం పాడుకుంటాం. నా అరణ్య మార్గములో పాటలు కూడా, ఇంకా చాలా పాటలు కూడా ఉంటాయి. కానీ అందుకే పాటలు పాడేటప్పుడు కూడా మనం పాడుకునేటువంటి పాటలో కూడా ఆత్మీయ అర్థాలు ఉండే పాటలు పాడుకోవాలి కదండి. ప్రభు సన్నిధిలో ఒకానొక సమయంలో చూడండి, దేవా పాపిని అని పాట పాడుకుంటాం. అంటే పాటలు ఉండడం తప్పు కాదు, దేవా పాపిని అని పాటలు పాడుకుంటాం. ఎప్పుడు రక్షణ లేనప్పుడు పాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో రక్షణ పొందిన తర్వాత కూడా దేవుడు నేను పరిశుద్ధుడు అని చెప్తే నువ్వు పాపి అని పలుకుతా ఉంటే ఇంకేం చేస్తాం దానికి? నేను దోషిని దుర్మార్గుని అని పలుకుతా ఉంటే ఏం చేస్తాం? ఇంకా దేవుడు నీతిమంతులుగా చేసి, దేవుడు మనందరినీ కూడా నీతిమంతుడని సర్టిఫికేట్ ఇచ్చాడు. రక్షింపబడిన వారికి దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే నీతిమంతులు. ఇంకా నేను పాపిని ప్రభాని పాపి అని అలాంటి పాటలు పాడుకుంటూ ఉంటే ఎలా దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకుంటాం? ఇంకొంతమంది ప్రార్థన చేసేటప్పుడు తప్పులుంటే క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు కొత్త నిబంధనలో మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత ఆ ఆత్మ మన ఆత్మతో ఏం చేస్తూ ఉన్నాడు? ఏకీవించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు, లోపల ఆ ఆత్మ చేస్తూ ఉంది. ఆత్మ పూర్ణులుగా నిజముగా మన యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, అంటే ఈ యొక్క ప్రాణము ఆత్మ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి మనము చేసేటువంటి ప్రార్థన పెదవులతో కాదు, హృదయంలో నుంచి దేవుని యొక్క ఆత్మ పూర్ణులుగా ప్రార్థన చేస్తే తప్పులు ఎందుకుంటాయి? ఇంకా ఆలోచన చేయాలి. తప్పులుంటే క్షమించు ప్రభు అని మనం పలకకూడదు ఆ మాటని. అది ఒక క్రమం కాదు, ఆలోచన చేయాలి. క్రమం కాదు ఆ మాట. ఎందుకంటే లోపల రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. 26వ వచనం నుంచి కింద వచనాలు చదువుకోనండి. తర్వాత దేవుడే మన ఆత్మతో ఏకీవించి దేవుని యొక్క ఆత్మ మనలో నుంచి మూలుగు లాంటి ప్రార్థనను తీసుకొని వస్తుంది. అందుకే యుక్తముగా మీరు ఏ రీతిగా ప్రార్థనలు చేయాలో మీకు తెలియదు అంటాడు అక్కడ స్పష్టముగా. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. కాబట్టి దేవుని ద్వారా చేయగలుగుతున్నటువంటి ప్రార్థన వస్తుందా? పెదవులతో వచ్చేటువంటి ప్రార్థనలు అయితే తప్పులు ఉంటాయండి. అలానే పలుకుతే పర్లేదు, మీరు పలకచ్చు. హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థనలో, ఆధ్యాత్మికంగా చేసేటువంటి ప్రార్థనలో తప్పులు ఉండడానికి వీలు లేదు అక్కడ. ఒకవేళ తప్పులు ఉంటున్నాయని నువ్వు అనుకున్నట్లయితే అది నిజమైనటువంటి ప్రార్థన కాదు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. పాడే పాటల ద్వారా దేవుడు మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి కదండి. అందుకే మనము ఎప్పుడు కూడా మన నోట మనం ఏం పలుకుతున్నామనే విషయాలు జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తగా ఉండాలి. జీవమరణములు నాలుక వశములు అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క వాగ్దానాలు మనం ఎలా బిలీవ్ చేస్తూ ఉన్నాం, ఎలా మనం నమ్మకం ఉంచుతూ ఉన్నాం, చాలా విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎలా ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తా ఉన్నాం. ముగిస్తాను ఒక 5 minutesలో. ఈ 2 ఉంగరాలతో మోతకర్రలు దూర్చి అరణ్యములో ముందుకు సాగడానికి అన్న విషయాన్ని, మోతకర్రలు అంటే ఇందాక చూపించాను కదండి, స్క్రీన్ చూడండి, ఇదిగో మోతకర్రలు, వారిని మోయడానికి చూస్తూ ఉన్నా మోతకర్రలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ మోతకర్రలు దేనికో మనం కూడా అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే ఆత్మీయంగా ఈ కృప ప్రార్థన వాగ్దానం నెరవేర్చడానికి హృదయంలో భారము కలిగిన ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి మనం. అంటే భక్తి జీవితంలో మనం చూస్తే ఎక్కడైనా కూడా క్రైస్తవులు ఉన్న దగ్గర మాత్రమే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం కాదు గొప్ప విషయం. క్రైస్తవులు లేనటువంటి కుటుంబాల మధ్య నివాసం చేస్తున్నటువంటి సమయాల్లో కూడా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసులు ఉన్న దగ్గర ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం విషయం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, అవిశ్వాసులు ఉన్న ప్రదేశాల్లో కూడా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నా మాటను అర్థం చేసుకునండి. ఆత్మీయంగా మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మార్పులు రాకూడదు, మలినం అవ్వకూడదు మన జీవితాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన మాట ఒకే రీతిగా ఉండాలి. సంఘంలో మనం ఎట్ట పరిశుద్ధంగా ఉంటామో, అందుకే పౌలు గారు అంటారు, ఊరికే చెప్పలేదు, బైబిల్లో రాయబడిన విషయాలు. నేను ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటారు, నేను లేని సమయంలో కూడా అలానే భక్తి చేయండి అంటాడు. అలానే భక్తి చేయండి, అలానే ఆధ్యాత్మికంగా ఎదగండి, అలానే ఆత్మీయంగా ఉండండి. కాబట్టి మనం సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకులు లేనప్పుడు ఒకలాగా, విశ్వాసులు ఉన్నప్పుడు ఒకలాగా, విశ్వాసులు లేనప్పుడు ఒకలాగా. మనలో దేవుని యందలి భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు మనం 2 జీవితాలు కలిగి ఉండమండి. ఆలోచన చేయాలి. లాస్ట్ టైం మీకు ఒక మాట చెప్పాను. సువార్త నిమిత్తం ఒక ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ అడిగాను, సేవకుని అడుగుతున్నాను, అయ్యా ఈ యొక్క గ్రౌండ్లో ఈ యొక్క స్థలంలో సువార్త పెడతామని అడిగినప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ సేవకుడు సినిమా చూస్తూ ఉన్నాడు. కనీసం నా వైపు చూసి మాట్లాడడానికి కూడా తను ఇష్టపడలేదు. తన దృష్టి అంతా కూడా ఆ టీవీ మీదే ఉంది, సినిమా చూస్తూ ఉన్నాడు. లేదు స్థలం లేదు, ఏం లేదు, పర్మిషన్ లేదు, ఏం లేదు, సభ లేదు, ఏం లేదని సమాధానం చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపించింది. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, సంఘ కాపరులుగా ఉన్నవారు లేకుంటే విశ్వాస జీవితంలో ముందుకెళ్ళేటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి మన జీవితాల్లో మార్పు లేనటువంటి అంటే అన్ని జనులు ఎలా మార్పు చెందుతారండి? యేసుక్రీస్తు ప్రభులు వారు పక్కన కూర్చొని ఉండి ఆ సేవకుని దగ్గర పక్కన కూర్చుంటే సినిమా చూడగలుగుతాడా? ఆలోచన చేయాలి. ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను, ఎగ్జాంపుల్గా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన కలిగి ఉన్నాడన్న భయము, భక్తి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే రకమైన భక్తిని మనం చేస్తాం, ఒకే రకమైన భక్తి. కాబట్టి విశ్వాసులు ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకే రీతిగా ఉండాలి, ఒకే రీతిగా. కొంతమంది ఊసరవెల్లిలాగా ఉంటారు. స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు ఒకలాగా, బంధువుల మధ్యలో ఉన్నప్పుడు ఒకలాగా, మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా కదండి. అది ఎలా అయితే కలర్ మార్చుకుంటుందో అలానే జీవితంలో మాటలు, తలంపులు, చూపులు, ప్రవర్తనలు రకరకాలటువంటి స్థితిలో. మళ్ళీ ఏమన్నా అంటే పౌలు గారు అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యజనులాగా ప్రవర్తించాడు కదండి, యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుల్లాగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించినా కూడా భక్తి జీవితంలో ఆయన కోల్పోలేదు, ఆయన తిరిగి విగ్రహారాధన చేయలేదు. ఆయన ఆధ్యాత్మికంగా ఉంటూ ఆయన కాపాడుకుంటూ ముందుకెళ్ళాడు. చాలామంది బైబిల్లోంచే సమాధానం చెప్తారండి, అంటే విరుద్ధముగా ఆలోచన చేస్తూ. కాబట్టి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు ఆయా రీతిలుగా మాట్లాడుతున్న విషయాలు. బహుశా ఈ మాటలు నేను చెప్పాలనుకోలేదు, కానీ దేవుడు అవసరమేమో మాట్లాడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన భక్తి అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినా కూడా మార్పు చెందకూడదు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, రోజుకు 7 గంటలు ప్రార్థన చేస్తాడు ఆయన. ఎన్ని గంటలు అండి? 7 గంటలు మాట్లాడండి.
7 గంటలు. 7 గంటలు ప్రార్థన చేస్తాడు ఆయన. ఆయనకి రోజు దాటితే గన ఇంకా 12 దాటితే తనకి ఆ రోజు 7 గంటలు ప్రార్థించడానికి సమయం లేకుండా ఉంటే ఒక బస్ స్టాండ్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక బస్ స్టాండ్లో ఆ న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపరు అలా వేసుకొని మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఆ బస్ స్టాండ్లో ఉన్నవారు అన్నారంట, అదిగో పిచ్చోడు అక్కడ ఉన్నాడు అన్నట్లుగా. ఇంకా కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చారంట, ఈడేదో చేస్తూ ఉన్నాడు, ఏమైనా పిచ్చి పట్టిందేమో అన్నట్లుగా వచ్చి పోలీసు వాళ్ళు అంటుంటే ఆయన ప్రార్థన చేసుకుంటే చూసి వెళ్ళిపోయాడు. ఆ బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళు, ఆ చుట్టూ ఉన్న పిల్లలు, చూడు ఆ వ్యక్తి ఏదో దొంగతనం చేసినట్టున్నాడు, అందుకే మోకాళ్ళ మీద పెట్టి ఆ పోలీసు వాళ్ళు పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారని పిల్లలకి చెప్తా ఉన్నారు. ఆలోచన చేయాలి. మనకున్న ఆధ్యాత్మిక సమయాల్లో రోజుకు మనం దేవునితో గడిపేటువంటి సమయమును బట్టి ఎక్కడైనా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనకి ఎక్కడైనా కూడా బ్రేక్ అనేటువంటిది వస్తూ ఉందా? వాక్యం చదువుకునే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, దేవునితో సహవాసం చేసేటువంటి విషయంలో నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, కేవలం ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండకూడదండి. ప్రతి దినం కూడా క్రీస్తుతో మన ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి. మనం క్రీస్తులో మనం నివసించాలి, క్రీస్తులో మనం ముందుకు వెళ్ళాలి, క్రీస్తు మనస్సును మనం కలిగి ముందుకెళ్ళాలి. మన ఆధ్యాత్మిక జీవితాలు ఎల్లప్పుడూ కూడా మనం ఒకే రకమైనటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. మనుషుల ముందర ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒకలాగా మనం ఉండకూడదు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఈ పాయింట్ని. ఆధ్యాత్మికంగా మనం చూస్తే, ఆత్మీయంగా ఈ కృపా ప్రార్థనలు మనం చూస్తే ఎక్కడికి వెళ్ళిన హృదయంలో మనం చూస్తే వాటిని మోసుకెళ్ళాలి. మన ఆత్మీయ జీవితాన్ని కొన్ని చోట్ల అనానుకూలమైన పరిస్థితులు ఉన్నట్లయితే మనం అలానే యథారీతిగా చేయడానికి, భక్తి చేయడానికి అనుకూలత లేకపోవచ్చు. అయినా కూడా భక్తి జీవితాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యం చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, సహవాసంలో ఉండడానికి ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. నేను కూడా మీకు వలె ప్రయాణం చేస్తూ ఉంటాను, నేను కూడా మీకు వలె కష్టపడుతూ ఉంటాను, మీకు వలె పని చేస్తూ ఉంటాను, మీకు వలె ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రోజు కూడా నేను ఒక్కరోజు కూడా బ్రేక్ చేయలేదు. ఉదయకాలం ఒక్కరోజు కూడా ప్రారంభించినది మొదలుకొని ఎందుకు? ఒకవేళ బిజీ అని ఆపేయచ్చు కదా, పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా. దేవుడు ఎంతవరకు చేయమంటే అంతవరకు నమ్మకంగా చేయాలి. మనం నమ్మకంగా దేవుడు అప్పగించినటువంటి పని మధ్యలో వదిలిపెట్టకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు సన్నిధిలో. కాబట్టి ఆధ్యాత్మిక జీవితాల్ని ఎంత భారభరితమైన కూడా ప్రార్థనా జీవితాన్ని మనం ముందుకు నడిపించాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మోతకర్రలు భారభరితమైన ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా ఉంటున్నాయి. భారముగా ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. అలానే ప్రతి సేవకునికి కూడా సంఘం పట్ల, ఆత్మల పట్ల, ఆత్మీయ జీవితం పట్ల, కుటుంబం పట్ల, సేవ పట్ల భారము కలిగి ఉంటే ప్రార్థన అనుభవంలో ఖచ్చితంగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తే ఈ విధంగా ఆ బంగారు ఉంగరాలలో మోతకర్రలను వీలుగా మూల భాగంలో వీటిని సిద్ధపరుస్తారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి. మనం ఎప్పుడైతే స్పిరిట్ ఆత్మతో ఏకీవిస్తావో, కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా అంటే, ఫలానా వ్యక్తుల గురించి ప్రార్థన చేయు, ఫలానా వ్యక్తుల గురించి. కొన్నిసార్లు దేవుడు మనకు దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఎదుటి వారి పరిస్థితులు చూయించడానికి కొన్ని విషయాలు మనలోనే, ఆ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అలాంటి సంభవాలు అంటే స్పిరిట్లో మనం వాక్ చేస్తున్న సమయంలో, ఆత్మలో మనం నడుస్తున్నటువంటి సమయంలో, ఆత్మపూర్లుగా మనం ముందుకెళ్తున్న సమయంలో కొన్ని విషయాలు మనకు సెన్స్ అవుతూ ఉంటాయి కొన్ని విషయాలు. ఒకసారి నాకు ఆ రోజు ఒకసారి ఏమైపోయిందంటే, విపరీతమైనటువంటి హెడ్ఏక్ వచ్చింది, భయంకరమైన హెడ్ఏక్. నాకు జీవితంలో ఎప్పుడు రాలేదు హెడ్ఏక్. ఎందుకు? ఒకవేళ రెస్ట్లెస్ అయిందా 2-3 రోజుల నుంచి? లేదు, యథారీతిగా నేను ఎలా అయితే నిద్రిస్తున్నానో అలా సమయానికి నిద్రించాను.
పోనీ ఎక్కువ స్ట్రెస్ అయిందా, నాకు ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నాను నేను. ఏదైనా ఎక్కువగా నేను స్ట్రెస్ అయ్యాను, పోనీ వాటర్ ఏమైనా సరిగా తాగలేదా నేను ఈరోజు, ఎందుకు నాకు ఈ విపరీతంగా తలనొస్తుంది, ఏవైనా కూడా నా జీవితంలో ఈరోజు ఏదైనా కూడా ఎవరి ద్వారా కూడా నేను బాధపడనా, ఎందుకు ఈ యొక్క హెడ్ఏక్ వస్తుందని బాగా విపరీతమైనటువంటి హెడ్ఏక్ ప్రార్థన చేసుకున్నాను. అయినా కూడా తగ్గలేదు ఆ సమయంలో. కానీ దేవుడు ఒక ఒక విషయాన్ని తెలియచేయడానికి ఆ విధంగా నన్ను నడిపించాడు. ఆ దినాన్న వితిన్ 1 అవర్లో నాకు ఒక ఫోన్ వచ్చింది. అర్థం చేసుకోవడానికి మాత్రమే మీకు తెలియజేస్తాను. కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి ఎందుకు దేవుడు అలో చేస్తాడంటే ఆ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రార్థన చేయడానికి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 1 అవర్ తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది, భయంకరమైన హెడ్ఏక్. ఫోన్ చూస్తూ ఉన్నా, నాకే హెడ్ఏక్గా ఉంది, ఫోన్ మాట్లాడడానికి కూడా నాకు వీలు లేదు. అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళే ఫోన్ చేస్తే మాట్లాడుతున్నప్పుడు ఆయన తెలియచేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, నాకు భయంకరమైన హెడ్ఏక్ వస్తుంది, ప్రార్థన చేయు అని. వాస్తవానికి నాకే హెడ్ఏక్ వస్తుంది, ఎందుకు వస్తుందో నాకే అర్థం అవ్వలేదు. తనేమో ప్రార్థన చేయమంటున్నాడు, తల భారం అయిపోతుంది, నాకు భరించలేకుండా నరాలు పగిలిపోతాయేమో, ప్రార్థన చేయండి బ్రదర్ అని ఫోన్ చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశానో దేవుడు అక్కడ విడుదల ఇచ్చాడు తనకి, నాకు కూడా విడుదల వచ్చింది. నా పాయింట్ మీరు అర్థం చేసుకోరండి. కొన్ని పరిస్థితులు ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే, ఇప్పుడు చూడండి, జ్వరం వస్తే వచ్చేటువంటి సిమ్టమ్స్ అనేటువంటిది మనకు అర్థమవుతాయి. ఎప్పుడు మనకు అర్థమవుతుంది? మనకు జ్వరం వస్తేనే ఇతరుల జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బాధపడుతున్నారో మనకు అర్థమవుతుంది. మనకు ముళ్ళు గుచ్చుకుంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో ఇతరులకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అర్థమవుతుంది. అలా కాకోకుండా మనం ఆ పరిస్థితులు కూడా వెళ్ళకోకుండా ఉన్నట్లయితే మనకు అర్థమవ్వదు. అలా అన్ని విషయాలను నేను చెప్పను, కానీ కొన్ని విషయాల్లో దేవుడు అలో చేస్తూ ఉంటాడు మన పరిస్థితులకి. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకొని ప్రార్థన చేయడానికి, కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ప్రతిదీ కూడా ఆత్మలో మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలి. కొన్నిసార్లు వెంటనే అర్థం అవ్వదు, కానీ తిరిగి ఖచ్చితంగా దేవుడు అర్థమయ్యేటట్లుగా వాటి గురించి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క భారభరితమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ప్రతి సేవకుని కూడా సంఘం పట్ల, సేవకుడైన విశ్వాసులైన ఆత్మల పట్ల, ఆత్మీయ జీవితం పట్ల, కుటుంబం పట్ల, సేవా పరిచయ విషయాల్లో, ప్రార్థనా అనుభవాల్లో ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా ఆ బంగారు ఉంగరములలో మోతకర్రలు వీలుగా వాటిని ఉంచాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉంగరాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉండాలి. ఎదురెదురుగా ఉన్న ఉంగరాల్లో మార్చి ఈ కొన ఒకరు, ఆ కొన ఒకరు మోసుకొని వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవడం వేరే, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు, ఇంకా రకరకాలైనటువంటి ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన టైటిల్ ఒకటే, కానీ చేసేటువంటి విధానం అనేటువంటిది బహు రకాలు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం చూస్తే ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఈ మోతకొర్రల గురించినటువంటి విషయాలు నెక్స్ట్ మనం చూద్దాం. ఈ మోతకర్రలు తుమ్మకర్రలతో చేసి వాటికి బంగారు రేకును పొదిగింపవలెను. 8th పాయింట్ అండర్లైన్ చేసుకోనండి. నెక్స్ట్ వీక్లో వీటి గురించి మీకు తెలియచేస్తాను. ఈ విషయాన్ని మీకు తెలియచేస్తాను. ఒక క్లాస్ రూపంలో కాకుండా సండే కాబట్టి ఒక మెసేజ్ల రూపంలో కూడా ఉండాలి అన్నట్లుగా 2 విధాలుగా మీతో మాట్లాడుతున్నాను. ఓన్లీ క్లాస్ అయితే సండే కాబట్టి ఒక మెసేజ్ లాగా ఉండాలన్నట్లుగా మెసేజ్ రూపంలో కూడా నేను వాటి గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ యొక్క విషయాలు మీరు 8th పాయింట్ని గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయా రీతిలుగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనం విన్న విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతూ వచ్చాడో మనం దేవుని ఎదుట నమ్మకత్వంగా ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని మనం పరీక్షించుకుంటూ మనం ముందుకెళ్దాం. జస్ట్ ఈ టైటిల్ మీరు ఉంచుకుంటూ మనం నెక్స్ట్ మీరు గుర్తు చేయండి. 8th పాయింట్ నేర్చుకోవాలి. ఆ విషయాల్లో మనం ముందుకెళ్దాం. దేవుని యొక్క సన్నిధిలో అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. అందరూ కూడా ఇప్పటి వరకు కూడా దేవుడు మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉంటున్నామన్న సంగతిని ఆలోచించేద్దాం. ప్రభు ఎదుట మనం నమ్మకముగా ఉంటున్నామా? ఒక భర్తగా, ఒక భార్యగా,
కుటుంబాల్లో నమ్మకంగా ఉంటున్నామా? పిల్లలుగా ఉన్నవారు తల్లిదండ్రులకి దేవునికి నమ్మకంగా ఉంటున్నారా? సరైనటువంటి ప్రార్థనా జీవితము, సరైనటువంటి భక్తి చేయగలుగుతున్నామా? దేవుడు మనల్ని నమ్మకస్తులుగా చూస్తూ ఉన్నాడా? మనల్ని చూసి బలా నమ్మకమైనటువంటి వారుగా మన పేర్లు ఉచ్చరించగలడా ఆయన? మనం ఇచ్చినటువంటి ఈ లైఫ్ టైంలో, ఈ జీవిత కాలంలో ప్రభువుకు మనం ఎంత నమ్మకంగా మనం జీవించగలుగుతా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడైనా కూడా మన జీవితాల్లో ఇంకా దేవునికి ఉపయోగకరమైనటువంటి స్థితిలో లేకుండా దూరముగా ఉన్నట్లయితే మనం ఎలా ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని దేవుడు ఆయా రీతిలుగా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరించిన విధానం బట్టి, మనల్ని ప్రోత్సహించిన విధానం బట్టి, మనల్ని మాట్లాడి బలపరిచిన విధానమును బట్టి మనం ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. మన జీవితాల్లో ఎక్కడైనా కూడా మార్పు కలగవలసినటువంటి విషయాలు ఏదైనా కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడా అన్న విషయాన్ని ఆలోచించేద్దాం. అటు రీతిగా జీవించడానికి మనం ఇష్టపడదాం. ప్రభు సన్నిధిలో దేవుడు మాట్లాడిన వాక్యములను బట్టి వాటిని ఎత్తి పట్టుకొని స్త్రీల్లో నుంచి ఒకరు, పురుషుల్లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. మహోన్నతమైన ప్రేమ కలిగిన పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, మేమంతా ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా దేవాని వాక్యాన్ని వినటానికి మీరు మాకు సహాయం చేసినటువంటి విధానానికై మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా కొరకు సిద్ధపాటు చేసినటువంటి వర్తమానాన్ని బట్టి, మా దేవాన్ని బిడ్డను వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా నా తండ్రి, నా ప్రభా, మాకున్నటువంటి మా కుటుంబాల్లో, మా యొక్క సహవాసాల్లో, మా సంఘాల్లో దేవా నా తండ్రి, మాకున్నటువంటి పరిస్థితుల్లో మేము ఎలా ఉంటా ఉన్నామో మా దేవా మీరు మాకు మా ముందు తెలియపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా, మేము శారీరకంగా దేవా నా తండ్రి, మానసికంగా, ఆత్మీయంగా దేవా మేము దేవా నా తండ్రి మాకున్నటువంటి పరిస్థితుల్ని చూసి దేవా మేము కొంచెం వేయకున్నా ప్రభా మీరు మా జీవితాల్లో మా జీవితాల పట్ల మీరు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలను కలిగినటువంటి దేవుడిగా మీరు మాకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా నా తండ్రి, నా ప్రభా మేము దేవా నా తండ్రి ఆత్మీయమైనటువంటి స్థితిలో దేవా ఉంటూ ప్రభా నా తండ్రి పట్టుదల కలిగి కుటుంబంగా, వ్యక్తిగతంగా, అయా సంఘంగా ప్రార్థించగలటకు సహాయం చేసి పెట్టమని ప్రార్థిస్తున్నాం. దేవా మా గొప్ప దేవుడా, మా తండ్రి, మా గొప్ప సహాయకుడా, మా కుటుంబాల్లో దేవా నా తండ్రి, నా ప్రభా అయా నా తండ్రి దేవా నెమ్మది లేనటువంటి తనం దేవా నా ప్రభా మా వ్యక్తిగత జీవితాల్లో దేవా నా తండ్రి నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి తనం అయా నా తండ్రి దేవా చూస్తా ఉన్నాము. వాటిని సరిచేసుకోలుటకు సహాయం చేసి పెట్టండి. నీ వాక్యం మా హృదయాల్లో పనిచేయగలుగుటకు దేవా పరిశుద్ధాత్మ దేవా అయా మీరు దేవా బలంగా చూచుకొని పోయి పని చేసి పెట్టమని దేవా మా బలహీనతల్లో బలాన్ని నీ వాక్యం చేత నింపమని ప్రార్థిస్తా ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి మా తండ్రి, నా ప్రభా మాకున్నటువంటి పరిస్థితుల్లో మేము దేవా నా ప్రభా ప్రార్థనా జీవితాన్ని దేవా అయా ప్రార్థనతో మా కుటుంబాలను, మా సంఘాలను, మా సహవాసాలను కట్టుకోబట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కృపనివ్వండి. మీ కాపుదలు మీరు మాకు అనుగ్రహించమని దేవా నీ వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపజేసి పెట్టమని యేసుక్రీస్తు అత్యుక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మహాగణుడ, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయా ఉదయం నుంచి ఇప్పటి వరకు తండ్రి మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రములు తండ్రి. అవును దేవా తండ్రి, నా తండ్రి నీకు స్తోత్రములు దేవా. మేము కూడా నమ్మకముగా తండ్రి మేము జీవించడానికి సాయం చేయండి తండ్రి. సెలవిస్తూ వచ్చినావు, మరణం వరకు నమ్మకము ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనున్నావు తండ్రి. అవును తండ్రి, నువ్వు ఆశీర్వదించే దేవుడు, అభిషేకించే దేవుడు, వాడుకునే దేవుడు కనుక తండ్రి మేము నమ్మకంగా బ్రతకడానికి సాయం చేయండి తండ్రి. అదే విధంగా తండ్రి ప్రార్థన జీవితం కలిగి తండ్రి అయా తండ్రి మేము ఉండగలగటానికి కూడా సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి.
అయా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి కూడా సాయం చేయండి ప్రభానికి స్తోత్రములు తండ్రి. నువ్వు కోరుకున్న జీవితాన్ని మేము జీవించగలగటానికి కూడా సాయం చేయండి అయ్యా. మీ దృష్టికి అనుకూలంగాను తండ్రి అయ్యా మా ప్రవర్తన మీకు ప్రీతిగా ఉండగలగటానికి కూడా సహాయం చేయండి ప్రభానికి స్తోత్రములు తండ్రి. మీకు ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఏకీభవించి వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తీర్మానాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.